నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్. హైకోర్టు అడిగిపెట్టి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ మధ్య కాలంలో ఒక టీవీలో ఒక షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ చూసాం. ఏంటంటే జానీ మాస్టర్ గురించి చెప్పాలి. జానీ మాస్టర్ ఆయన దగ్గర ఒక ఎంప్లాయీ, గర్ల్ మైనర్ ఎంప్లాయీ 2017లో ఆ అమ్మాయికి నీకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి, ఛాన్సెస్ ఇస్తానని చెప్పి ఒక ఎంప్లాయీగా రిక్రూట్ చేసుకున్నాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా అమ్మాయిని లోపరుచుకొని లైంగిక దాడి చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం మన వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్ భార్య కూడా అమ్మాయిని బెదిరించిందంట. నువ్వు గనక ఈ విషయం ఎక్కడైనా బయట పెడితే నీకు సినిమా అవకాశాలు ఇవ్వను అని ఏదో చెప్పిందంట. బెదిరింపులు భయపెట్టడం కాదమ్మా, బెదిరించేస్తే ఎవరు భయపడే రోజులు కాదు ఇప్పుడు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా తయారంటే ఎక్కడ ఏది జరిగినా వెంటనే వచ్చి బయట ఓపెన్ గా చెప్పేస్తారు. అలాగే ఉండాలి. అలా చేస్తేనే ఇంకోసారి ఎవరు ఇలాంటి తప్పులు చేయరు. నేను ఈ మధ్య ఒకటి చెప్పాను, కలకట్టాలో కూడా ఒక డాక్టర్ విషయంలో కూడా చెప్పా, ఒక అమ్మాయి రేప్ విషయంలో కూడా చెప్పా. ఎందుకు చేయాలి అలా? చిన్న పిల్ల మైనర్ అమ్మాయిని సినిమాల్లో చూసి అవకాశం ఇస్తానని చెప్పి భయభ్రాంతి చేసి లోపరుచుకుంటావా? చిన్న పిల్ల అమ్మాయి 2017లో జరిగిన ఇన్సిడెంట్ ఇది మొన్న బయటకు వచ్చింది. నిన్న అతన్ని ఎక్కడో పారిపోయాడు, గోవాలో పట్టుకున్నారు. గోవాలో పట్టుకొని నిన్న అతన్ని రిమైండ్ చేశారు. 14 రోజులు జైల్లో, చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. అసాల్ట్, అతన్ని సెక్చువల్ అసాల్ట్ కింద IPC, ఇప్పుడు BNS అంటాం, 354 కింద బుక్ అయ్యాడు. గ్రీవియస్ హార్ట్ ఇంజురీ చేశాడు, దాని మీద బుక్ అయ్యాడు. తర్వాత క్రిమినల్ ఇంటిమిడేషన్ IPC 506 కింద బుక్ అయ్యాడు. 3 సెక్షన్ల కింద అతను బుక్ చేశారు. కాబట్టి ఇతని ఈ సెక్షన్ల కింద చాలా సీరియస్ గా ఉంటాయి. ఒక అమ్మాయి మీద నువ్వు దాడి చేస్తావా లైంగికంగా? 14 రోజులు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. తర్వాత కూడా అతని మీద బెయిల్లో వస్తాడా, మళ్ళీ బెయిల్ వస్తున్నాడా అది కూడా డౌటే. ఎందుకంటే క్రిమినల్, చిన్న అమ్మాయి, మైనర్ అమ్మాయి. దీని మీద చాలా న్యూస్ వచ్చిన టీవీ ఛానల్స్ లో కుదరగొట్టారు ఈ మధ్య. మంచి డాన్సర్, మంచి కొరియోగ్రాఫర్. ఎందుకు అమ్మాయిని ఆశ పెట్టాలి? ఒక రిక్రూట్ చేసినప్పుడు ఎంప్లాయీలా చూసుకోవాలి. అక్కడ బాంబేలో జరిగింది ఇష్యూ. బాంబేలో తీసుకెళ్లి అమ్మాయిని అక్కడ చేశారు జానీ మాస్టర్. భయపడిపోయింది అమ్మాయి, వెనకాల సపోర్ట్ లేక. పైపెచ్చు భార్య కూడా బెదిరించిందంట అమ్మాయిని. ఏంటిది? ఎక్కడ ఎప్పటికైనా నిజాలు బయటకు వస్తాయి, ఎక్కడ దాగవు. ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు. ఇప్పుడు ఏమైంది ఆయన పరిస్థితి? ఎవరైనా సినిమాలో తీసుకుంటారా? ఉన్న పేరు పోగొట్టుకున్నావు కదా. కొరియోగ్రాఫర్ అంటే జానీ మాస్టర్ అంటే మంచి పేరు ఉండేది, ఒక మంచి గుడ్ కొరియోగ్రాఫర్. ఆయన ఈ తప్పుడు పనులు చేయడం వల్ల ఉన్న పేరు పోయింది కదా మార్కెట్ లో. రేపు పొద్దున ఏదైనా ఈవెంట్ కి నేను పిలుస్తారా? మౌన్ చెల్లుతున్నా నీకు ఈవెంట్ లో? నిన్ను ఎవరైనా పిలుస్తారా ఈవెంట్ కి? ఎందుకు నీ తప్పుడు పనులు చేయాలి? తెలీదా నీకు? ఇలాంటివి చేస్తే జైలుకి పోతా అనే విషయం నీకు తెలీదా? కాబట్టి ఇలాంటి విషయాల మటుకు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఏదైనా చేస్తే మటుకు ఈ రకంగా శిక్ష ఉంటది. నమస్కారం.